నమస్తే ట్రేడర్స్. ప్రాఫిట్స్ ఎవరైనా ఇవ్వబడతారు కానీ రియల్ లాసెస్ నుంచి నేర్చుకునేదే చాలా ఎక్కువ ఉంటుంది. ఆ లాసెస్ మన ఛానల్లో అయితే జెన్యున్గా షేర్ చేస్తున్నాం ప్రతిదీ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాసెస్ చూపెడుతున్నా అని కాదు, ఒక రియల్ జర్నీ. మీరు నేను ఇద్దరం నేర్చుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది ప్రీవియస్ డే లో దగ్గర ట్రేడ్ అవుతుంది 25,401. అయితే ఇప్పుడు మనం అది బ్రేక్ అయిందని మనము పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే టార్గెట్ అనేది ఇంకొక జోన్ ఉంది కదా కింద, రెడ్ జోన్, అక్కడ వరకే అవుతుంది. అందుకే నేను ప్లాన్ అయితే వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సపోర్ట్ ఆల్రెడీ తీసుకుంటుంది. అండ్ 5 minutes అయ్యి అండ్ లో ఇట్లా మార్క్ వేసుకున్నా. ఇప్పుడు ఒకవేళ 5 minutes లో బ్రేక్ అయితే నేనైతే ఎంట్రీ తీసుకుంటా. చూద్దాం, రెడీ అవుతున్నా. ఆల్మోస్ట్ 5 minutes లో దగ్గరకు వచ్చింది, బట్ బ్రేక్అవుట్ అయితే అవుతలేదు. ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయింది కానీ 5 minutes లో బ్రేక్అవుట్ కావాలి. 5 minutes లో దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ కాల్ సైడ్ అయితే వెళ్తుంది. కానీ నేను కాల్ సైడ్ అయితే నాకు ఇంట్రెస్టెడ్ లేను ఈరోజు, ఎందుకంటే నా వ్యూ మొత్తం పుట్ సైడే ఉంది ఈరోజు. రీజన్ వచ్చేసి సింపుల్, మనం క్యాండిల్స్ చూసుకుంటేనే అర్థమవుతుంది. రెడ్ క్యాండిల్ ఇదంతా ప్రైస్ యాక్షన్ చూస్తే అర్థమవుతుంది. అండ్ మన సిపిఆర్ కిందనే ట్రేడ్ అవుతుంది, క్లోజింగ్ కిందనే. అండ్ మన ట్రెండ్ చూసుకున్న బేరిషా ఉంది మార్కెట్ ట్రెండ్, అందుకే వెయిట్ చేశాను. పుట్టు ట్రేడ్ కోసమే వెయిట్ అయితే చేసాను ఈరోజు. ఓకే, లెట్స్ వెయిట్. కాల్ సైడ్ ప్లాన్ చేయాలంటే ఈరోజు 5 minutes హై అయితే బ్రేక్ కావాలి. అది బ్రేక్ అయితేనే నేను కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. అండ్ ఫిబొనాచి 0.5 లెవెల్ అయితే మార్క్ వేసుకున్నా. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్ అని అయితే అర్థమైంది. పుట్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా, ఎందుకంటే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయ్యి పైనకి వెళ్ళింది, బట్ సస్టైన్ కాకుండా ఇంకొక క్యాండిల్ రివర్సల్ అయితే అయ్యింది, అందుకే ఎంట్రీ అయితే తీసేసుకున్నా పుట్ సైడ్. ఎస్ఎల్ అనేది పెట్టేశాను. ఆల్మోస్ట్ ఎస్ఎల్ దగ్గరకు వచ్చేసింది ఈ క్యాండిల్లోనే. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 692 లాస్. సెటప్ ప్రకారం ఎంట్రీ అయినా బట్ లాస్ వచ్చింది. కానీ ఏమైందంటే ఎస్ఎల్ హిట్ అయిన వెంటనే మన డైరెక్షన్లో అయితే ట్రేడ్ వెళ్ళింది. అంటే డైరెక్షన్ అనాలిసిస్ అంతా కరెక్టే, బట్ ఎంట్రీ టైమింగ్ అనేది మిస్ అయింది. ఎంట్రీ కొద్దిసేపు వెయిట్ చేసి ఈ క్యాండిల్లో ఎంట్రీ అయితే బాగుండేది. ఎనీవే, ఈరోజు అయితే నేర్చుకున్నాం పేషెన్స్ అనేది ఎవ్రీ మినిట్ ఇంపార్టెంటే. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో అయితే కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.